నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. అంబాస్తవం అనేటువంటి ఒక మంత్రశాస్త్ర గర్భితమైన స్తవంలో అమృతేశ్వరి రూప వర్ణన ఉంది. అది శ్రద్ధాళువుల కోసం చెప్తున్నాం ఇక్కడ. ఏ చింతయంసి అమృతవాగిభిరంశుజాలైః ఆప్లావ్యమాన భువనాం అమృతేశ్వరీం త్వాం తే లంఘయంతి నను మాతరలంఘనీయం బ్రహ్మాదిభిః సురవరైరపి కాలకక్ష్యాం. ఇందులో అల్ప ప్రయోజనం మొదలుకొని మహాప్రయోజనం వరకు అన్నీ చెప్పారు. రోగాలు పోవడం, ఆరోగ్యంగా ఉండడం అల్ప ప్రయోజనం. మహాప్రయోజనం ఏంటంటే కాలకక్షని దాటిపోవాలన్నాడు. కాలకక్ష అంటే కాలానికి లొంగి ఉండేవి. మనుష్యలోకమే కాదు, పాతాళలోకం నుంచి బ్రహ్మలోకం వరకు అందరూ కాలానికి లొంగి ఉండేవారే. కాలాన్ని దాటినది అమ్మవారి యొక్క తత్వం. ఈ అమృతేశ్వరి రూపాన్ని ఎవరు ఉపాసన చేస్తారో వాళ్ళు కాలాన్ని దాటిపోతారు. కాలాన్ని దాటిపోతారంటే కాలం బట్టి వచ్చేవి జననం, సుఖం, దుఃఖం, మరణం, మళ్ళీ జననం. జనన మరణాలకి లోబడి ఉండడమే కాలానికి లొంగడం అంటే. జనన మరణాలని దాటిపోవడమే కాలాతీత విఖ్యాత అంటే. కాలానికి అతీతమైన స్థితి అంటే అది. కాలాతీత విఖ్యాత అన్నది ఎవరు? మా త్యాగయ్య సామాజ వర్గములలో చెప్తున్నారు ఇక్కడ. కనుక కాలానికి అతీతమైన స్థితి మోక్షం. అమ్మవారు కాలాతీత. కనుక ఎవరైతే అమృతేశ్వరి రూపాన్ని ధ్యానిస్తారో వాళ్ళు బ్రహ్మాది దేవతలు కూడా దాటలేని కాలకక్షని దాటుతారు అంటున్నాడు ఇక్కడ. గొప్ప మాట. బ్రహ్మాది దేవత కూడా కాలకక్ష దాటలేరు. మనకంటే ఎక్కువ టైం ఉంటాడు కానీ ఆయన టైంకి ఆయన వెళ్ళిపోతాడు. తెలుసుకోండి ఇక్కడ. దేవతలు గొప్పవారు మనకంటే, కానీ గొప్పవారు కాదు, మనకంటే గొప్పవారు. కానీ వాళ్ళు మన్వంతరాల కాలంలో దేవతలు వెళ్ళిపోతారు. కొన్ని కల్పాల్లో కొందరు దేవతలు వెళ్ళిపోతారు. 100 కల్పాల తర్వాత ఒక బ్రహ్మ వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళు కాలబద్ధులే. కాలానికి అతీతమైనటువంటి తత్వం కేవలం పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుని తాదాత్మ్యం చెందడమే మోక్షం. మోక్షం అంటే మళ్ళీ కాలచక్రంలో పడకుండా ఉండడమే. ఆ స్థితికి వెళ్ళాలి అంటే అమృతేశ్వరివైన నిన్ను ధ్యానించాలమ్మా అంటున్నారు ఇక్కడ. ఎలాగూ అంటే చెప్తున్నారు, అమృతవాహిభిరంశుజాలైః తన శరీరం నుంచి అమృత కిరణాలని ప్రసరింపజేస్తున్నట్లుగా, ఆ కిరణాలతోనే భువనాల్ని తడుపుతున్నట్లుగా అమృతేశ్వరీం త్వాం అమృతేశ్వరివైన నిన్ను ఏ చింతయంతి ఎవరు చింతన చేస్తున్నారో తే లంఘయంతి కాలకక్ష్యాం వాళ్ళ కాలము పరిధిని దాటేస్తున్నారు. సామాన్యం అండి కాల పరిధి దాటడం అంటే. మాతరలంఘనీయం బ్రహ్మాదిభిః బ్రహ్మాదులు కూడా దాటలేని కాలకక్షని అమృతేశ్వరివై నిన్ను ధ్యానించిన వారు దాటగలుగుతున్నారు. అమృతం అంటే నాశరహితం. అమృతేశ్వరి అంటే నాశనరహితమైన తత్వం. నాశనరహితమైన అమృతేశ్వరిని ధ్యానిస్తే జనన మరణాలు లేని స్థితిని ఇస్తున్నది. అంటే సంసార రోగాన్ని పోగొడుతుంది. అటువంటిది మామూలుగా వచ్చే రోగాలను పోగొట్టడం ఒక లెక్క. అందుకే అమృతేశ్వరి ధ్యానం యొక్క గొప్పతనం చెప్తున్నాం. అంటే కేవలం ఆరోగ్యం కుదుటపరచుకోవడం మాత్రమే కాదు. అసలు ఆరోగ్యం జ్ఞానం, అసలు రోగం సంసారం. సంసార రోగం అంటే కాలచక్రంలో పడి తిరగడమే. జనన మరణ రూప సంసారం రోగం, అదే భవరోగం. దాన్ని కూడా పోగొడుతున్నది ఆ తల్లి అని అమృతేశ్వరి రూప ధ్యానాన్ని చూపించారు. ఎన్ని ధ్యానాలు అయ్యాయండి ఇక్కడికి. ఇంకొక ధ్యానం. ఈ ధ్యానం అంటే ఇంత శరీరంలో ఒక మెరుపు తీగ ఉంది. ఆ మెరుపు తీగని ధ్యానించు చాలన్నాడు ఇక్కడ. ఇదొక ధ్యాన పద్ధతి. వాళ్ళన్నీ ధ్యాన పద్ధతులే అన్నాం. ఆ మెరుపు తీగని ధ్యానించమన్నాడు. మబ్బులో మెరుపులా ఉందండి. ఆ మెరుపు ఈ శరీరానికి అంతటికీ వెలుగునిస్తుంది. అదే విద్యుత్ శక్తి, ఆ విద్యుల్లత యొక్క శక్తి. ఆ విద్యుల్లతని ధ్యానించమంటున్నాడు. ఎలా ధ్యానించాలంటే లతను మొత్తం ధ్యానిస్తూ లత పై చివరికి వెళ్ళిపో అన్నాడు. తటిల్లేఖాతన్వీం తపన శశి వైశ్వానరమయీం. ఈ శ్లోకాల్లో చిదానందలహరీం
మయీం. ఈ వచ్చిన ప్రతిసారి ఈం అనే బీజం నిక్షిప్తం చేస్తున్నారు భగవత్పాల్ వారు. మనకు తెలియకుండానే ఆ కామకళా బీజాన్ని ఉచ్చరిస్తున్నాం. శక్తి ప్రణవం, అది గుప్త ప్రణవం అంటారు. అలా నిక్షిప్తం చేశారు కనుకనే ఈ మంత్రాలకు అంత శక్తి ఉంది. కిరంతీం అంగేభ్య, ఇందాక చదివిన శ్లోకంలో కిరంతీం అన్నప్పుడు తెలియకుండా క్రీం అనే బీజం ఉంది. ఇక్కడ క్రీం బీజం కాళీకి సంబంధించినది. క్రీం అనే దానికి అది శక్తి ఉందండి. దానితో కలిపి అచ్యుతానంత గోవింద మొదలైన నామాలు చేసినట్లయితే ఆరోగ్యం బాగుంటుందని క్రీం అచ్యుతానంత గోవింద ఇచ్చారు. కాలశక్తి అది. క్రీం కాళీ అంటే కాలశక్తి. అబ్బా, హిందువులు కాళీ అనే దేవతను పూజిస్తారండి, భయంకరండి. కాళీ హిందువులకి కాదయ్యా, కాలంలో ఉన్న వాళ్ళందరికీ కాళీయే. తెలుసుకోండి, ఇక్కడ కాలం అందరికీ కావాల్సిందే, అదే కాళీ. ఆ కాళీ శక్తిని అమృతేశ్వరిగా ఎవడు ధ్యానం చేస్తున్నాడో వాడు కాలకక్ష దాటేస్తున్నాడు అనేది కిరంతీమంగేభ్య అనే దానిలో కాళీతత్వాన్ని క్షిప్తం చేశారు. ఇవి రహస్యములు. ఇప్పుడు దీంట్లో తపనశశి వైశ్వానరమయీం అన్నాడు. తటిల్లేఖాతన్వీం తపనశశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కళాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంత పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీం. మళ్ళీ టైటిల్ సాంగ్ ఇది. సుధా సింధోర్మధ్యే దగ్గర చిదానందలహరీం అన్నావు, ఇప్పుడు పరమాహ్లాదలహరీం. ఆహా, ఇది చంద్రకళే. చంద్రకళ ఎక్కడిది? సహస్రార కమలంలో ఉన్న చంద్రకళ. ఇది సదాకళ, శివశక్తుల స్వరూపం అది. ఆ కళ నుంచి వచ్చిన కళలే మిగిలిన 6 చక్రాల్లో ప్రసరిస్తూ ఉంటే బ్రతుకు బండి నడుస్తుంది. 6 చక్రాల్లో ప్రసరిస్తున్నది ఆ చంద్రకళ యొక్క కాంతి. ఆ ప్రసరిస్తున్నది ఎలా ఉన్నదంటే బిసతంతు తనీయసి. మీకు తెలిసిన నామాల్లోంచి చెప్తున్నాం. తామరతూడులోని దారంలో ఉందిట. బిస అంటే తామరతూడు, అందులో ఉన్న తంతు అంటే దారం. తనీయసి అంటే అది ఎంత సూక్ష్మంగా ఉందో అంత సూక్ష్మంగా ఉంది అన్నారు. బిస తంతు తనీయసి ఎలా ఉంటుందో తెలుసా? ఇది ఇప్పుడు ఎవరైనా నేను అమ్మ కోసం సాధన చేస్తాననే వాళ్ళకి పనికొస్తుందండి ఇది. ఇక్కడ అమ్మవారిని ఇదొక రూపం, చెరకు వెళ్ళి పువ్వులు బాణాలు పట్టుకున్న రూపంగా కాకుండా ఇదొక రూపాన్ని కూడా చెప్పారు. ఇది ఎలా ఉంటుందంటే ఆమూలాధారాత్ ఆ బ్రహ్మబిలం విలసంతీం బిసతంతు తనీయసీం విద్యుత్పింజ పింజరాం వివస్వదయుత భాస్వత్ప్రకాశాం పరశత సుధామయూఖ శీతల తేజోదండ రూపాం. అసలు కళ్ళు మూసుకుని ధ్యానిస్తే ఒళ్ళు అలా వైబ్రేట్ అయిపోతుందండి. చదివేస్తాం, ధ్యానించం, భావించం, వచ్చింది బాధ అక్కడ. ఆ మూలాధారాత్ ఆ బ్రహ్మబిలం, మూలాధారం నుంచి బ్రహ్మబిలం అంటే బ్రహ్మరంధ్రం వరకు దండ రూపం. దండం అంటే ఒక కర్రలా నిలబడింది, వెదురు కర్రలాగా, స్తంభంలాగా. శీతల తేజోదండ రూపం, అది చల్లని తేజస్సుతో ఉందిట. ఆ తేజస్సు అంటే ఏదో ఇక్కడ ఒక వెదురు ముక్కలాగా ఇందులో ఉందనుకుంటున్నారా? వివస్వదయుత భాస్వత్ప్రకాశం, వేల కొలది సూర్యుల యొక్క శక్తి ఉందండి దాంట్లో. దీన్నే స్వామి వివేకానంద ఈచ్ అండ్ ఎవ్రీ సోల్ ఇస్ పొటెన్షియల్లీ డివైన్ అన్నాడు. ఇక్కడ ఆ పొటెన్షియల్లీ డివైన్, ఆ ఎనర్జీ, ఆ చిచ్చక్తి అది ఎక్కడున్నది? ఆ మూలాధారాత్ ఆ బ్రహ్మవిలం. మూలాధారం నుంచి బ్రహ్మవిలం వరకు ఎంత శరీరం మబ్బే, ఇదే మెరుపు. ఆ శక్తి వల్లనే ఇదంతా శక్తివంతమవుతోంది. కానీ దృష్టి దాని యందు పెట్టు. ఆ పెట్టవలసిన విధానం ఇది అంతర్యాగ క్రమంలో చెప్తున్న గొప్ప విధానం. అందుకే ఈ ధ్యాన విశేషం అద్భుతం. ఇది జీవన్ముక్తిని సిద్ధింపజేసే ధ్యాన విశేషం అంటారు ఇక్కడ. అది తటిల్లేఖాతన్వీం, మెరపు తీగలా ఉన్నది. ఆ మెరపు తీగనగానే ఆ మెరుపులో 3 కాంతులు ఉన్నాయి. తపన శశి వైశ్వానరమయీం. తపన అనగా సూర్యుడు, శశి అంటే చంద్రుడు, వైశ్వానర అంటే అగ్ని. అగ్ని, సూర్య, చంద్ర ఈ 3 కూడినటువంటి మెరుపు తీగది. ఆ మెరుపులు 3 ఉన్నాయి. అది ఎలా ఉన్నది అంటే శాస్త్రం చెప్తున్న శ్లోకం మూలాది బ్రహ్మరంధ్రాం తాం మూల విద్యాం విభావయేత్ ఉజ్జదాదిత్య సంకాశాం తటిత్కోటి సమప్రభాం తత్ప్రభాపటల వ్యాప్త శరీరమపి చింతయేత్. ఈ ధ్యానించవలసిన పద్ధతి చెప్పారు. మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం వరకు ఉన్నటువంటి ఆ తేజోమయమైన మెరుపు తీగని
నువ్వు చేసే మంత్రస్వరూపంగా భావిస్తూ, అంటే మంత్రం అది ఒకటే, అలా భావిస్తూ ఉండాలి. అది ఎలా ఉన్నదంటే ఉద్యదాదిత్య సంకాశాం తటిత్ కోటి సమప్రభాం, మామూలు విద్యుత్ కాదు, కోటి మెరుపు తీగల సొగసది. అలా వెలుగును ధ్యానించి ఆ వెలుగుతో నీ శరీరం అంతా వెలిగిపోతున్నట్టు భావించు. ఇలా భావించి క్రమంగా ఇంత మెరుపు తీగ మూలానికి కారణం పైన సహస్రాలు ఉన్నది. అది నిషణ్ణాం షణ్ణామపి ఉపరి, ఈ 6 చక్రాలు దాటిన తర్వాత పైన తవ కళాం, ఆ చంద్రకళారూపంతో ఉన్నది. ఈ మెరుపు తీగ అంతటికి మూల స్థానం అది. అది ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళు మహాపద్మాటవిలో ఉన్న నిన్ను మనసా చూస్తున్నారంటే అనుభవానికి తెచ్చుకుంటున్నారు. వాళ్ళు మహాత్ములు. అటువంటి మహాత్ములు పరమాహ్లాద లహరిని పొందుతున్నారు. పరమాహ్లాదం అంటే బ్రహ్మానందం. అది ఇవాళ ఇలా వచ్చి అలా పోయేది కాకుండా లహరి అంటే నిరంతరాయంగా వస్తుంది. వాళ్ళు అఖండ బ్రహ్మానంద అనుభవాన్ని పొందుతున్నారు. ఎవరు? మెరుపు తీగలాగున్న నిన్ను ధ్యానిస్తూ ఆ పైన 6 చక్రాలకి ఆవల ఆ మెరుపు తీగ చంద్రకళారూపముగా ఉన్నట్లుగా ఎవడు పశ్యంతః చూస్తున్నాడో ఆ మహాత్ములు దివ్యమైన పరమాహ్లాద లహరిని పొందుతున్నారమ్మా అన్నారు ఇక్కడ. అంటే ఇటువంటి ధ్యానము యోగము ద్వారా చేసి క్రమంగా 6 చక్రాలను అధిగమించి సహస్రార స్థానంలో ఉన్న చంద్రకళాస్వరూపిణి యొక్క సంపూర్ణ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకుని పరమానందాన్ని పొందుతున్నారు. అంటే పంచభూతాలని మనస్సుని దాటిపోవడమే మోక్షం అంటే మరొకటి కాదు. పంచభూతాలు మనస్సు దాటారంటే మీరు శరీరాన్ని జీవభావాన్ని దాటేశారు, కైవల్య భావాన్ని పొందారు. వీటన్నిటిని మెరిపిస్తున్న మెరుపు తీగ అసలు స్వరూపం చంద్రకళగా ఉన్నది. ఆ స్వరూపాన్ని ధ్యానిస్తున్నాం. అసలు లక్ష్యం అదండి, శ్రీ విద్యకు అసలు లక్ష్యం అది. అందుకే ఆ సహస్రార స్థానంలోనే గురుపాదులు పెట్టుకుని ప్రారంభించడం లక్ష్యస్థానం చూపిస్తున్నాడు అక్కడ. అయితే ప్రారంభంలో ఇది క్లిష్టమే, మరి గొప్పది పొందడం అంత తేలిక. అందుకే సాధన చెయ్యగా అందరూ పొందలేరు. మహాంతః పశ్యంతః, మహాత్ములు మాత్రమే. కతిచన ధన్యాహ అన్నాడు కదా అక్కడ, ఇక్కడ మహాంతః అన్నాడు. అది పొందిన వారు మహాత్ములు, వాళ్ళు జీవన్ముక్తులు. అటువంటి జీవన్ముక్తులు ఆ దివ్యమైన పరమాహ్లాదాన్ని పొందుతారమ్మా అంటూ ధ్యానాల్లో పరాకాష్ఠకు చెందిన ధ్యానాన్ని చెప్తూ ధ్యాన భావన విశేషముల శ్లోకములన్నీ పూర్తి చేశారు ఇక్కడికి. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం. ఆ ఈంని ఎలా తీసుకొచ్చారు చూడండి. చిట్ట చివరికి పరమాహ్లాద లహరీం. పరమాహ్లాద లహరీం అన్నా చిదానంద లహరీం అన్నా ఒకటే. ఆ స్థితిని వర్ణిస్తూ ఇదే విషయాన్ని 6 ఏళ్ల వయస్సులోనే ఇదే శంకరుడు మరొక శ్లోకంలో చెప్పారు. ఎక్కడో చూద్దాం. షడాధార పంకేరుహాంతర్విరాజత్ సుషుమ్నాంతరాళేషు తేజోల్లసంతీం పిబంతిం సుధామండలిం ద్రావయంతీం సుధామూర్తిమీడే మహానందరూపాం. భవానీ భుజంగమని చిన్నప్పుడు రచించారు ఆయన. చిన్నప్పుడు ఏం రాశారు, పెద్దయ్యకు కూడా అదే రాశారు చూడండి ఇక్కడ. కొంతమందికి వాడు చిన్నప్పుడు రాసిన చూపిస్తే సిగ్గుపడి చిన్నప్పుడు ఇప్పుడే రాశానంటాడు. అంటే దానిలో తప్పులు కనబడుతుంటాయి. కానీ పుట్టుకతోనే యోగి అయిన మహాత్ములు బాల్యం నుంచే పరిపూర్ణులు, అదే తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే భవానీ భుజంగంలో కనకధారా స్తోత్రంలో ఏది ప్రవహించిందో సౌందర్య లహరిలో అదే పొంగులు వారింది. అంతా శ్రీ విద్యా స్వరూపమే. ఇక్కడ అటువంటి మహాకళని ధ్యానిస్తున్నారు. అందుకే యోగుల దృష్టి ఊర్ధ్వ దృష్టికి వెళ్ళి భూమధ్యం నుంచి పైకి వెళ్ళిపోతుందండి ఇక్కడ. అక్కడ నిలబడిపోయి ఆ మహానందాన్ని అనుభవిస్తూ ఉంటుంది ఇక్కడ. ఆ స్వరూపాన్ని వర్ణించారు. ఇది మనకు తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత అని చదువుతున్న లలితా శాస్త్రంలో. అదే ఇక్కడ తటిల్లేఖా తన్వీం షణ్ణామప్యుపరి కమలానాం తవ కళాం. 6 కమలములకు పైన నీ కళ, అది షట్చక్రోపరి సంస్థిత. అది ఎలా ఉన్నది? పిసతంతు తనీయసి. మీరు అక్కడ చదువుతున్న మూలాధారైకనలయా బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుత్తా విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని తటిల్లతా సమరుచి షట్చక్రోపురి సంస్థిత మహాశక్తి కుండలిని పిసతంతు తనీయసి. చదివే కంటే ధ్యానిస్తే అదంతా ఈ శ్లోకంలో మీకు కనబడుతుంది ఇక్కడ. అంటే లలితా శాస్త్రం మీద ఉపన్యాసం చెప్తున్నానా, సౌందర్యలహరి మీద చెప్తున్నానా ఏమో, రెండూ ఒకటని చెప్తున్నాం. అవే ఇక్కడ కనబడుతున్నాయి. ఎంత దివ్యమైన శ్లోకం తెలుసుకున్నాం కనుక ఆ కళే సాదాక్ష కళ, అమృత కళ, అదే కామకళ, అదే చిత్కళ, అమ్మ యొక్క స్వరూపం. ఇంతవరకు మనం చెప్పుకున్న వాటిలో మొదట దేవి కృపామహిమని చెప్పారు.
తర్వాత దేవి యంత్ర విశేషాలు చెప్పారు. దేవి స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ రూపంలో ప్రస్తావన చేశారు. కుండలిని శక్తిని వర్ణించారు. శ్రీచక్ర స్వరూపమంతా చూపించారు. ఇవాళ అమ్మవారి అనేక రకాల ధ్యాన పద్ధతులు చెప్పారు. సరస్వతి రూపం మొదలుకొని ఇప్పటి వరకు రకరకాలుగా అమ్మవారిని భావన చేయవచ్చు అమ్మవారి ఉపాసకులు. ఇన్ని భావనలు కూడా ఉత్కృష్ట స్థితిని తీసుకువెళతాయి. ఇందులో జీవన్ముక్తిని తీసుకువెళ్ళి ఇవ్వగలిగేటువంటి ధ్యాన పద్ధతి ఇప్పుడు చెప్పినది. సహస్రారం వైపు ప్రయాణం సులభం చేయించేది. దానితో పూర్తి చేశారు. తర్వాత నుంచి అమ్మ కారుణ్యాన్ని మాత్రమే ఉపాసించేటటువంటి కోరి ఉపాసించే పద్ధతుల్లో రకరకాల భక్తి భావనలు వెజ్జలుతారు. ఇక్కడి నుంచి ఇవి పూర్తవుతాయి 41 శ్లోకానికి. అక్కడి నుంచి అమ్మ సౌందర్యం శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణిస్తారు. ఇక్కడ ఈ తత్వములన్నీ కలబోసుకుని ఇప్పుడు ఒక అద్భుతమైన శ్లోకంతో ఉపాసనా ఫల శ్లోకములు ప్రారంభిస్తున్నారు. ఇక్కడి నుంచి భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నిరాజిత పదాం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నిరాజిత పదాం. సౌందర్యలహరి అప్పుడప్పుడు చదువుకునే గ్రంథం కాకుండా అత్యంత ప్రీతిపాత్రంగా మనలో జీర్ణమైపోవాలండి, లయమైపోవాలి. ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు అప్పుడు సౌందర్యలహరిని మీరు. ఒకటి చెప్పుకున్నాం, భక్తితో అమ్మ రూపాన్ని అమాయకమైన భక్తితోనైనా ధ్యానించాలి. ఈ శాస్త్ర విషయములను తెలిసైనా ధ్యానించాలి. అంతేగాని భక్తిగా నమస్కరిస్తే చాలు ఇవన్నీ ఎందుకంటే నిర్లక్ష్యం చేయరాదు. అధికంగా భక్తి ఉంటే వీటికి కూడా ఆనందిస్తూ మా అమ్మ ఇన్ని రూపాలతో ఉందా అని పరవశిస్తాం. ఆ నిష్కపట భక్తితో పట్టుకోవాలండి. పట్టుకుంటే ఎన్ని రహస్యాలు ఉన్నాయంటే సౌందర్యలహరిలో 3 నీరాజనాలు. ఎన్ని అందాలో సౌందర్యలహరిలో మీరు పట్టుకోదలుచుకుంటే. ఇంతవరకు గుర్తు తీసుకొచ్చాం, భావన విశేషములన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చాం. శ్రీచక్ర రహస్యములు ఒక దగ్గరికి, కొండెల్ని ఒక దగ్గర, ఇలా ఒక్కొక్కటి వచ్చింది. ఇప్పుడు నీరాజనం వస్తుంది. అమ్మా శ్రద్ధగా వినండి, ఇందులో ఉన్న అందం తెలుస్తుంది. అమ్మా నేను నీ ముందు కూర్చుని ఒకటి అనుకునే లోపల నువ్వు దయ చూపించేస్తున్నావు తల్లి అన్నారు. ఇక్కడ ఏమనుకుంటానో చెప్తున్నాడు. ఇక్కడ భవానీ ఇలా అందాం అనుకుంటాను అన్నాడు. ఇక్కడ భవానీ త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇలా అందాం అనుకుంటానమ్మా అంటే, ఓ భవానీ, ప్రారంభం భవానీ, ముఖ్యం అమ్మ పిలుపు. అమ్మని పిలిచాడు. భవానీ త్వం నువ్వు, భవానీ నువ్వు, ఈ 2 వాక్యాలు గుర్తుపెట్టుకోండి. భవానీ నువ్వు, ఇది ఆవిడికి సంబంధించిన మ్యాటర్. ఏం చేయాలి? దాసేమయి, దాసుడినైన నా యందు, ఇది నా మ్యాటర్. నువ్వెవరివి? భవానివి, నేను దాసుణ్ణి. భవానిత్వం దాసేమయి, దాసుడినైన నా యందు సకరుణాం దృష్టిం వితర, దయతో కూడిన దయను ప్రసరింపజేయు. అమ్మా భవానీ, దాసుడినైన నా యందు నీ కరుణామయమైన దృష్టిని ప్రసరింపజేయుమమ్మా అని నీ ముందు అనాలి అనుకుంటా. ఎప్పుడైనా ఒకరి దగ్గరికి వెళ్ళి మాట్లాడే లోపల ముందు మనస్సులో ఫ్రేమ్ చేసుకుని మాట అంటాం బయటికి. అలా అమ్మని కూడా అడగాలని అనుకున్నాడు, ఇంకా అడగలేదు. చూడండి ఇక్కడ ఇలా నిన్ను అడగాలనుకుని భవానిత్వం అంతే అన్నాను. ఇంత లోపల వాక్యం ఫ్రేమ్ అయింది. ఏమి? భవానీ నువ్వు దాసుడినైన నా యందు దయ చూపించు అని అనాలనుకుని, ఇంకా భవానీ నువ్వు అన్నానో లేదో వెంటనే నువ్వు నాకు సాయుధ్య పదవిని ఇచ్చేస్తున్నావు తల్లి అన్నాడు. ఇక్కడ ఇంకా దాసామయి దృష్టి కరుణ ఇవన్నీ బయటకు అనక్కర్లేదు, ఎక్స్ప్రెషన్లోకి, మనస్సులోనే. ఇంకా మనస్సులో భావం ఉంటూ లేదు, లాగేసింది ఆ తల్లి. ఒకటే అన్నాడు భవానీ నువ్వని. అదే భవానీ నువ్వు అనగలిగితే చాలు, నీ మనస్సులో ఏముందో ఆ తల్లికి చెప్పక్కర్లేదు, ఆ తల్లికి తెలుసు. నువ్వు అనుకునే లోపలే పట్టేసింది. ఈ చెప్పడంలో గురువుగారు ఎన్ని చెప్పదలుచుకున్నారంటే, నీ మనసులో ఉన్న తల్లికి నీ మనసు మాట తెలుసు. నువ్వు ప్రయత్నపూర్వకంగా ఆమెను ఒక్క పిలుపు పిలిస్తే చాలు, నువ్వు అనుకున్నది అడిగే లోపలే అనుగ్రహిస్తుంది. ఎంత స్పాంటేనియస్గా ఎవరు అనుగ్రహిస్తారండి? ఒకటికి 10 సార్లు చెప్పి అర్థమైందా చేస్తారా అంటే గాని లోకంలో పనులు జరగవు. బయటికి వాక్యం చెప్పలేకనే భవానీ అని ఒక్క మాటగా తల్లిచ్చిందంటే భవానీ నామం ఎంత గొప్పది. అందుకు భవానీ అమ్మవారు రహస్యనామం అన్నారు. భవానీ అని ఒక్క మాటగా తల్లి అంత అనుగ్రహిస్తున్నదండి. ఇక్కడ అంత దయామయ్యి. అయితే భవానీ నువ్వు అనేసాక ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. దాసేమయి వితర దృష్టిం సకరుణాం అనే మాట ఇంకా అనక్కర్లేకపోయింది. అంటే దాసుడినైన నాయందు అనే నీ దాసభావం బయటకు చెప్పక్కర్లేకుండానే అమ్మ నిన్ను సోహం భావంలోకి లాగిస్తుంది అన్నాడు. ఇక్కడ సాయుధ్య పదవీ
అంటే ఐక్యమైపోవడం. దాసోహం అన్నప్పుడు అమ్మవారు దాసుడు ఇద్దరున్నారు. సోహంలో దాసుడు లేడు, సోహమే ఉంది. అందుకే దాసేమయి వితర దృష్టిం సకరుణాం వాక్యం బయటకు అనక్కర్లేకుండానే లాగేసింది ఇక్కడ. ఇక దాసభావం మిగల్చలేదు వాడికి, సోహం భావం ఇచ్చేసింది. ఇస్తే ఎటువంటిదయ్యా సాయుధ్య పదవి అంటే ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదం. బ్రహ్మ విష్ణు రుద్రాది దేవతలు నీరాజనమిచ్చేటటువంటి స్థానం వస్తుందమ్మా అటువంటి భక్తుడికి అన్నారు. అంటే అర్థం ఏంటి? ఒక పిల్లాడు వెళ్ళి అమ్మా అని చెయ్యెత్తాడండి. వాడు అన్నది అమ్మా అని మాత్రమే. వెంటనే ఆ తల్లి, ఆవిడ ఆఫీస్ మీటింగ్లో ఉన్నది, పిల్లాడు వెళ్ళి అమ్మా అన్నాడు. వెంటనే తీసి ఒళ్ళో పెట్టుకుంది. అప్పుడు అమ్మకు అందరూ దండం పెడుతున్నారు. దండం పెడుతున్నప్పుడు సహజంగా ఒళ్ళో ఉన్న పిల్లాడికి కూడా దండాలు వెళ్ళిపోతున్నాయి. అలాగే దాసోహం అని నిన్ను చేరిన వాడికి భవాని అనగానే సాయుధ్య పదవినిస్తావు. ఎలాంటి సాయుధ్యం అంటే దేవతలందరూ నీరాజనమిచ్చేటటువంటి సాయుధ్య పదవి. అంటే అమ్మలో ఐక్యమయ్యాడు, దేవతలు నీరాజనిస్తున్నారు. అప్పుడు ఐక్యమైన వాడికి కూడా నీరాజనం వచ్చేసింది. చూసారా ఇక్కడ అంత తొందరగా అనుగ్రహిస్తుంది. సద్యప్రసాదిని వెంటనే అనుగ్రహిస్తుంది. మనసు మాట బయటకొచ్చే లోపలే పిలుపు వినగానే అనుగ్రహించేటువంటి తల్లి అని దీని యొక్క భావం. అంతేనా? రచించిన వాడు ఆదిశంకర భగవత్పాదులు వారు. శంకర భగవత్పాదుల వారి యొక్క నైపుణ్యం అంతా బయటకు వస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు, సౌందర్యలహరి శంకరులు రాసింటారా? ఇది ఆయన రాసుండు, ఆయన పేరుతో ఎవరో రాసుంటారని. తమరు సరిగ్గా చదవలేదని అర్థం అని చెప్పాలి ఇక్కడ. భవానిత్వం దాసే మయి శ్లోకం ఆదిశంకర భగవత్పాదుల వారు తప్ప మరెవరూ వ్రాయలేరండి. ఇందులో సందేహం లేదు. అంత గంభీరమైనటువంటి శ్లోకం అండి ఇక్కడ. అంత ఉన్నది ఇక్కడ. మామూలుగా ఉంటే భవానీ నువ్వు అని బయటకంటానికి లోపల ఓల్డ్ వాక్యం ఉంది. అనే లోపల నువ్వు అనుగ్రహిస్తున్నావమ్మా అంటే ఎంత దయామయి అనుగ్రహిస్తున్నది. పైగా ఎటువంటి అనుగ్రహం? సాయుధ్య పదవినిస్తుంది. అంటే మోక్షాన్ని ఇచ్చేస్తుంది, మామూలు కాదు, మోక్షాన్ని ఇస్తుంది. ఎటువంటి మోక్షం అంటే బ్రహ్మాది దేవతలు కూడా మోక్షం పొందిన వాడికి నమస్కారం చేస్తారు. అంటే వాళ్ళు కూడా పొందలేంది మోక్షం, దేవతలు కూడా పొందలేంది మోక్షం. అటువంటి మోక్షం అమ్మ స్వరూపం కనుక అందులో ఐక్యం చేసుకుంటోంది అని భావం ఉదాత్తంగా కనబడుతుంది. కానీ మహావాక్యములు తత్వమసి అహం బ్రహ్మాస్మి లాంటి మహావాక్యములు ఈ ఒక్క మొదటి వాక్యంలో ఉన్నాయండి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.